హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే లంచ్‌లోకి నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను అనమాట. గోబీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. సింపుల్‌గా సాసెస్ ఏం లేకుండా ఇంట్లో పిల్లలు తినేటట్లుగా ఈజీగా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ లేకుండాను. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ తీసుకొని ఇలా అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. తర్వాత వేడి నీళ్ళల్లో అయితే సాల్ట్ వేసి అందులోని ఈ కాలీఫ్లవర్ ముక్కలైతే వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత వడగట్టేసుకున్నాననమాట వాటర్ నేను. ఈ కాలీఫ్లవర్ ఇలా చేసుకుంటే దాంట్లో ఉన్న ఏదన్నా నలకలు గానీ, పురుగులు గానీ అవన్నీ లేకుండా క్లీన్ అయిపోతాయనమాట హాట్ వాటర్‌లో చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా అయితే ఈ ప్లేట్‌లో తీసేసుకొని ఇక్కడైతే ఇంక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ గరం మసాలా ఇవన్నీ యేసుకొని బాగా కలుపుకుంటున్నాననమాట. ఈ చేత్తోనే కలుపుకుంటే బాగా కలుస్తాయని చెప్పి ఫస్ట్ అయితే చేత్తో బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ. మనం వేసుకున్నయన్నీ కూడా బాగా కలిసాయి. తర్వాత అయితే ఇంక నేను కార్న్‌ఫ్లోర్, బియ్యపిండి 2 తీసుకుంటున్నానండి కలిపి. అది కూడా ముక్కలకి ఎంతైతే అవసరం అవుతదో అంతా చూసేసుకుంటున్నాననమాట. ఇంకైతే లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం పిండుతున్నాను. ఈ నిమ్మరసం కూడా ముక్కలకు బాగా పడితే అంటే మనం వేసేసిన స్పైసెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈక్వల్‌గా అయిపోతాయన్నమాట. ఏదన్నా ఒకరు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అన్నీ కూడా సమానంగా బాగా స్పైసెస్ టేస్ట్ తెలుస్తదనమాట. అందుకని చెప్పి నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటేనే ముక్కలకు బాగా కోటింగ్ అనేది పడుతుంది. ఈ ముక్కలు కలుపుకునే దాంట్లోనే ఉంటదనమాట గోబీ ఫ్రైడ్ రైస్‌కి అయితే ఇంకా గోబీ అంటే ఫ్రై చేసుకునేటప్పటికి ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇంక మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా. డీప్ ఫ్రై కోసం అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్న ముక్కలనైతే డీప్ ఫ్రై చేసుకుందాము. ఇంక ఈ గోబీ ముక్కలన్నిటిని కూడా మనం కోట్ చేసి పెట్టుకున్నాం కదా! వీటిలన్నిటిని కొంచెం కొంచెం ఆయిల్‌లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే కలిపితే ఆ కోటింగ్ అనేదంతా విడిపోతుందనమాట. వేసిన వెంటనే కలపకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని అంటే గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని ఇంక ఇక్కడైతే గోబీ ఫ్రైని ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. వేసి ఒక 5 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంది కాబట్టి వదిలేసాను. ఒక పక్క అయితే కాలాయన్నమాట. ఇంకో పక్కకైతే తిప్పుకుంటున్నాను. ఇంకొక పక్కకు కూడా టర్న్ చేసుకున్న పాటికి ఇంకో 5 మినిట్స్ కూడా వదిలేసాను. ఇంక మొత్తానికైతే ఇలా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాననమాట. పక్కకు తీసి పెట్టుకొని ఇంకోసారి వేసుకుంటున్నాను. నేను కలుపుకున్న గోబీ ముక్కలైతే 2 సార్లు ఫ్రై చేసుకునేదానికి సరిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే గోబీ ఫ్రై చేసుకున్న పాటికి ఇంక నెక్స్ట్ మనమైతే ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దీనికోసం అయితే నేను అన్నము పొల్లు పొల్లుగా వంచి పెట్టుకొనున్నాననమాట. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్‌కి అయితే ఫస్ట్ అన్నం బాగా చల్లగా అయి ఉండాలండి. అన్నం చల్లగా అయి ఉంటేనే అది మనము ఫ్రై చేసేటప్పుడు అన్నాన్ని వేసి ఫ్రై చేస్తాం కదా! అప్పుడైతే మెత్తగా ఇరిగిపోకుండా ఉన్నదనమాట. అంటే ముద్ద అవ్వకుండా ఉన్నది అండ్ ఇరిగిపోకుండా ఉన్నదనమాట. అందుకని చెప్పి అన్నం అయితే చల్లారబెట్టుకున్నాను రెడీగాను. ఇంక ఇక్కడైతే కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు, క్యాబేజీ ముక్కలు వేశాను. నా దగ్గర క్యారెటు, స్ప్రింగ్ ఆనియన్స్ లేవండి. ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అవన్నీ వేసుకున్న వాటికి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవైతే వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. వీటిలన్నిటిని బాగా కలుపుకున్నాననమాట. నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న గోబీ ఉంది కదా! ఇదైతే వేసుకున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడలేదండి. ఫుడ్ కలర్ వాడితే బయట మనకి బండి మీద ఇస్తారు కదా ఎర్రగా, అలా అయితే వచ్చేది. నేనైతే ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి ఫుడ్ కలర్ లేకుండా చేసుకుంటున్నాను. అలా తింటేనే కొంచెం బాగుంటుంది. అందుకని చెప్పి అయితే నేను ఫుడ్ కలర్ ఎక్కడ యాడ్ చేసుకోలేదు ఇక్కడైతేను. నెక్స్ట్ నేనైతే రెడీగా పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా అనిపించింది. చూడడానికి కలర్‌ఫుల్‌గా లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.